నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. పోస్ట్ ఆఫీస్ ఆర్డి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఈ రెండిటిల్లో ఏది బెటర్ మరియు ఎవరికి ఏది బాగా సెట్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ ఆర్డి ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరెవరికైతే మంత్లీ ఇన్కమ్ వస్తుందో, మంత్లీ శాలరీ వస్తుందో అలాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనేది బాగా సెట్ అవుతుంది. ఆర్డీ అనగా రికరింగ్ డిపాజిట్స్. ఈ ఆర్డీ అకౌంట్ని మనం బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి ఓన్లీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఆర్డీ గురించి చెప్తా. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం మంత్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, మంత్లీ కాస్త అమౌంట్ని ఆర్డీ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. టెన్యూర్ అన్నది పోస్ట్ ఆఫీస్లో 5 years కాబట్టి 5 years తర్వాత మనం ఎంతైతే డబ్బు డిపాజిట్ చేసామో అది ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. సో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పగానే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో అన్నీ ఫిల్ చేయాలి. మీ పేరు, అడ్రస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు మంత్లీ ఎంతైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ కూడా అక్కడ ఇవ్వాలి. సో అక్కడ ఎంత అయితే అమౌంట్ మీరు మెన్షన్ చేశారో ఆ అమౌంట్ని 5 years పాటు మంత్లీ డిపాజిట్ చేస్తూ ఉండాలన్నమాట. 5 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. ఇక్కడ వడ్డీ రేట్ అన్నది 5.8% per annum ఉంది. అంతేకాకుండా ఇది క్వార్టర్కి ఒకసారి కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో 5 years తర్వాత అసలుతో పాటు అధిక వడ్డీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరెవరైతే మంత్లీ కాస్త అమౌంట్ని సేవ్ చేసుకోవాలి, కాస్త అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఆర్డీ అనేది బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మినిమం అమౌంట్ వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. మంత్లీ 100 రూపాయలతో కూడా మనం ఆర్డీ చేసుకోవచ్చు. మ్యాక్స్ అంటారా, మన ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చండి. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మంత్లీ 1,00,000 రూపాయలు కూడా ఆర్డీ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఆర్డీ అన్నది వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎవరికి బాగా సెట్ అవుతుందంటే, ఎవరి దగ్గర అయితే లంసమ్గా క్యాష్ ఉందో, ఎవరైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మినిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ మాత్రమే. మ్యాక్స్ వచ్చేసి 4.5 lakhs అనగా 4,50,000 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అదే మనది జాయింట్ అకౌంట్ అనుకోండి, అనగా వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిపి తీసుకున్నారనుకోండి 9 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 4 లక్షలు ఉన్నాయి. ఆ 4 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత మీ 4 లక్షలు మీకు ఇస్తారు. బట్ ఈ 5 సంవత్సరాల పాటు ఎన్నైతే మంత్స్ ఉంటాయో, అనగా ఎన్నైతే నెలలు ఉంటాయో, నెలకు ఒకసారి ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తారనమాట. ఇక్కడ వడ్డీ అనేది 6.6%, 6.6% per annum. సో ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరెంట్స్ అనుకుందాం, మీరు ఆల్రెడీ జాయింట్ అకౌంట్ తీసుకున్నారు, అనగా మీ పేరు మీద మీ వైఫ్ పేరు మీద కలిసి జాయింట్ అకౌంట్ తీసుకొని 9 లక్షల రూపాయలు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో డిపాజిట్ చేశారు అనుకుందాం. మీకు ఒక సన్ ఉన్నాడు. సో మీ కొడుకు ఏంటంటే ఎక్కడో హాస్టల్లో చదువుతూ ఉన్నాడు. సో అతనికి కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే, అనగా ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే రెగ్యులర్గా మంత్లీ వడ్డీ పడుతూ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే మీ పిల్లవాడికి అసలు మీరు మంత్లీ పాకెట్ మనీ పంపాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా పడుతుంది. 9 లక్షలకు గాను ఎంత క్రెడిట్ అవుద్దంటే ఆల్మోస్ట్ మంత్లీ 5,000 అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4,950 రూపాయలు మంత్లీ ఆ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. అదే ఇన్ కేసు మీరు 4,50,000 డిపాజిట్ చేశారనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో మంత్లీ 2,475 రూపాయలు క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా, చాలా విధాలుగా చాలా మందికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మరియు మీకు ఇప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ టెన్యూర్ అన్నది 5 years అంటున్నారు, ఆర్డీకి దీనికి కూడా 5 years అంటున్నారు కదా, మేము 5 years పాటు డిపాజిట్ చేస్తాం, ఇన్ కేస్ మాకు ఏదైనా అయ్యి చనిపోతే పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లోనే ప్రతి ఒక్క దానికి నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు ఎవరి పేరు అయితే ఇస్తారో వాళ్ళు మీరు చనిపోయిన తర్వాత ఈ డబ్బు మొత్తం తీసుకోవచ్చు, లేదా వాళ్ళు మీకు తెచ్చిస్తారనమాట. ఈ రకంగా వర్క్ అవుద్ది. మరియు కొంతమంది అడుగుతారు, సార్ మేము డిపాజిట్ చేస్తాం, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాకు డబ్బు కావాలని చెప్పి మేము విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా అని అడుగుతారు. చేసుకోవచ్చు సార్. ఆర్డీకి అయితే మీరు కంపల్సరీగా 1 year వరకు వెయిట్ చేయాల్సిందే. 1 year తర్వాత మీరు 50% ఆఫ్ ద అమౌంట్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి పర్టికులర్ రీజన్స్ చెప్పాలి.
ఆ రీజన్ వ్యాలిడ్గా ఉంటే మాత్రమే ఇస్తారనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో చూసుకున్నట్లయితే 1 ఇయర్ కంపల్సరీగా మీ డబ్బు వాళ్ళ దగ్గర ఉంచాల్సిందే. 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ మిడిల్లో కనుక మీరు డబ్బు తీసుకోవాలనుకుంటే పెనాల్టీ అనేది 2%. చూడండి, మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి, 2000 పెనాల్టీ తీసుకొని 98,000 మనకిస్తారనమాట. అదే 3 ఇయర్స్ తర్వాత నుండి 5 ఇయర్స్ మిడిల్లో కనుక మీరు డబ్బును తీసుకోవాలనుకుంటే 1% పెనాల్టీ. ₹1,00,000కి 99,000 మాత్రమే ఇస్తారు. 1,000 వాళ్ళు పెనాల్టీగా తీసుకుంటారు. ఈ రకంగా ఈ స్కీమ్స్ అనేవి వర్క్ అవుతాయి. మీరు జాబ్ చేస్తున్నట్లయితే, మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తున్నట్లయితే, మీరు డబ్బుని సేవ్ చేసుకోలేదు, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఆర్డీ బెటర్. అదే ఇంకో పక్క చూసుకున్నట్లయితే, ఎవరింట్లో అయితే ₹1,00,000, 2,00,000 లేదా 9,00,000 క్యాష్ ఉందో ఆ క్యాష్ని ఎవరైతే డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది చాలా చాలా బెటర్. ఎందుకంటే వడ్డీ అనేది రెగ్యులర్గా మన బ్యాంక్ అకౌంట్స్లోకి వస్తూ ఉంటుంది. సో ఏ బ్యాంక్ అకౌంట్లోకి రావాలన్నది మీరు ముందుగానే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంటారు, లేదా పోస్ట్ ఆఫీస్లోనే సేవింగ్స్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు మీరు. సో ఈ రకంగా వర్క్ అవుతాయి. అర్థమైంది కదా ఎవరైతే తీసుకోవాలో. సో ఈ రకంగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ, ఎఫ్డి గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఏంటంటే 32+ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి. మరియు మీకు ఏమైనా ఫినాన్షియల్ పరంగా డౌట్స్ ఉన్నట్లయితే మా యాప్లోనే మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మాట్లాడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లో మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.